ములకల చెరువు అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయిన జనార్దన్ రావుకు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. అయితే ఈ వీడియోలో చెప్తున్న అంశాలు అయితే నమ్మశక్యంగా లేవు. ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి మళ్లించేందుకు మళ్ళా ప్లాన్ చేశారన్న అభిప్రాయం కలుగుతోంది. ఈ వీడియోలో జనార్దన్ రావు మాజీ మంత్రి, వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్తున్నారు. జోగి రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారు చేశాను అని చెప్తున్నారు. దాంతోపాటు ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు సహకరించాలని కోరారు. మొదట ఇబ్రహీంపట్నంలోని ఈ నకిలీ మద్యం తయారు చేయాలనుకున్నాం, కానీ జోగి రమేష్ ఆదేశాలతోనే తంబళ్లపల్లిలో చేశాం. తంబళ్లపల్లిలో అయితే చంద్రబాబు నాయుడుకి సొంత జిల్లా కాబట్టి చంద్రబాబు నాయుడు పైన బురద జల్లేందుకు అవకాశం ఉంటుందని జోగి రమేష్ చెప్తే తాము అక్కడే తయారు చేశామని జనార్దన్ రావు చెప్పారు సింపుల్ గా. కానీ ఇందులో ఎక్కడైనా కానీ లాజిక్ ఉన్నాయా? ఒకటి, జోగి రమేష్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆయన మీద అప్పటికే కూటమి ప్రభుత్వం టార్గెట్ పెట్టి రకరకాల వేధిస్తోంది. సరే, జోగి రమేష్ నేను ఏదో 4 డబ్బులు సంపాదించుకోవడానికి ప్లాన్ చేశామంటే నమ్మే కన్నా అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి కాబట్టి నకిలీ మద్యం తయారు చేయండి జోగి రమేష్ చెప్తే ఆయన ఏదో పెద్ద నాయకుడు కూడా కాదు, మాజీ మంత్రి, అంతేగాని ఒక పార్టీకి అధ్యక్షుడో లేకుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి కాదు. ఆయన చెప్పంగానే ఏ అమ్మాయి కూడా 10వ తరగతి పిల్లాడా జోగి రమేష్ గారు చెప్పారు కాబట్టి మనం మద్యం తయారు చేసేద్దామని తయారు చేయడానికి జనార్దన్ రావు ఏమన్నా ఒక చిన్న పిల్లాడా? పైగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని తెలిసి జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయమంటే చేసేస్తారా? ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఇంత పెద్ద స్థాయిలో తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడితే ఈజీగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనిపెట్టేస్తారా? ఆ తర్వాత తాట ఒలుస్తారన్న భయం ఉండదా? జోగి రమేష్ చెప్తే అది కూడా ఏదో టీడీపీ నాయకుడు చెప్తే పెట్టామంటే నమ్మచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకుడు చెప్తే నేను ఆ ప్లాంట్ పెట్టానని జనార్దన్ రావు చెప్తున్నారంటే ఇక దీన్ని బట్టి ఈ కేసు ఎంత డొల్లతనం ఉందో అర్థమవుతుంది. గతంలో కూడా హైదరాబాద్ 11 కోట్ల రూపాయలు దొరికింది ఆ మద్యం కేసుకు సంబంధించింది తెచ్చారు. ఈ వీడియో కూడా సేమ్ అదే వ్యవహారం లాగే ఉంది. పైగా తన ఫోన్ ముంబైలో పోయింది ఎయిర్పోర్ట్ లో అని చెప్పారు జనార్దన్ రావు. కానీ ఈ వీడియోని ఎవరు రికార్డ్ చేశారైతే జనార్దన్ రావుకి సంబంధించి సెల్ ఫోన్ లో కాదు. ఇక పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల కస్టడీకి కూడా తీసుకోలేదు. పోలీసులు అరెస్ట్ చేసి ఆ విచారణలో ఏమన్నా దీన్ని బలవంతంగా రికార్డ్ చేయించారా? ఈ మొత్తం వ్యవహారం ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఆత్మరక్షణలో పడింది. మేమేం చేయలేకపోతున్నాం, మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ లిక్కర్ నకిలీ మద్యానికి సంబంధించి జనాల్లోనికి విస్తృతంగా వెళ్ళిపోతుంది, ఎంత కౌంటర్ చేసినా సాధ్యం కాలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీని ఈ వ్యవహారంలో లాగి మొత్తం డైవర్ట్ చేయడానికి ఈ ప్లాన్ చేశారు అన్న అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా వ్యక్తమవుతోంది. ఎక్కడా కూడా జనార్దన్ రావు అనే పిల్లోడేం కాదు, మాజీ మంత్రి, వైసీపీ మాజీ మంత్రి, అధికారంలో లేని పార్టీ నాయకుడు చెప్తే ఏకంగా అది కూడా ఏదో 4 డబ్బులు సంపాదించుకున్నామని కాదంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెద్దాం, నువ్వు నకిలీ మద్యం తయారు చేయి, అది కూడా ఇక్కడ కాదు చంద్రబాబు నాయుడు సొంత జిల్లాకి వెళ్ళి చేయని జోగి రమేష్ ఆదేశాలు ఇంగానే జనార్దన్ రావు అనే వ్యక్తి ఎట్లా తయారు చేస్తారు అంటే జోగి రమేష్ కి ఏమైనా జోగి రమేష్ ఏం చెప్తే అది చేసేంత స్థాయి వ్యక్తి ఈజీగా దొరికిపోతాం అని తెలియదా జనార్దన్ రావు కంటే? ఇదంతా ఏంటి అంటే అసలు ఈ జనార్దన్ రావు ఫారెన్ నుండి ఇంత ధైర్యంగా వచ్చేశారు అంటే ఏదో ఒక అష్యూరెన్స్ ఉండాలి. నువ్వు మేము చెప్పినట్టు చేస్తే నీకేం కాదు, వచ్చి ధైర్యంగా ఇక్కడికి వచ్చేసేయని చెప్పి ఉండాలి. ఆ డీల్లో భాగంగానే ఇతను వచ్చినట్టున్నారు. రావడంలోనే జోగి రమేష్ పేరు చెప్పేశారు. తన ఫోన్ మాత్రం పోయిందని చెప్తున్నారు. మరి ఎవరు ఫోన్లో రికార్డ్ చేశారు? పైగా రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా కూడా ఇతను ఇలా చెప్పారని చెప్పి కోర్టుకు చెప్పలేదు. మీడియాకు మాత్రం వీడియో లీక్ చేశారు. అంటే మొత్తం పోలీస్ అధికారులు కూడా ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి, అధికార పార్టీకి విపరీతంగా డ్యామేజ్ జరుగుతోంది కాబట్టి ఆ రాజకీయ డ్యామేజ్ నుండి కాపాడేందుకు అధికార పార్టీని మొత్తం వ్యవస్థలు కూడా రంగంలోకి దిగి ఇలాంటి వీడియోలు రికార్డ్ చేశాయా అన్నదైతే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఎక్కడా కూడా దీన్ని నమ్మడానికి అయితే సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఒక వైసీపీ నాయకుడు చెప్తే కూటమి ప్రభుత్వంలో జనార్దన్ రావు అనే వ్యక్తి వెళ్ళి ఏకంగా చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో ఒక నకిలీ మద్యం ప్లాంట్, అది కూడా ఏకంగా ఫ్యాక్టరీ పెట్టి చేసే పరిస్థితులు ఉంటాయా? సో ఇదంతా ఏంటంటే రాజకీయంగా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి, వైసీపీ మీదకి మళ్లించడానికి ఇది ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ లో భాగంగా ఇప్పుడు జనార్దన్ రావును వాడుకుంటున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఎక్కడా కూడా లాజిక్ లేదు. జోగి రమేష్ చెప్తే జనార్దన్ రావు ఏకంగా చంద్రబాబు నాయుడు జిల్లానికి వెళ్లి పెద్ద ప్లాంట్ పెట్టి నకిలీ మద్యం తయారు చేశారని జనార్దన్ రావుకు తెలీదా? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వైసీపీ నాయకులు ఒకవేళ చెప్పినా కూడా చేస్తే వెంటనే పోలీసులు గుర్తించేస్తారు. బయటకు వచ్చిన రాకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలీదా? అంటే జోగి రమేష్ కోసం ప్రాణాలు ఇచ్చేంత వ్యక్తి ఏమన్నా జనార్దన్ రావు? అంటే సో తెలుగుదేశం పార్టీకి పొలిటికల్ గా జరుగుతున్న డ్యామేజ్ ని కంట్రోల్ చేయడంలో భాగంగానే ఈ వీడియోను బయటకు వదిలారు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది.